వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వైసీపీ కేంద్ర కార్యాలయంను నేడు ఉదయం అధికారులు కూలదోశారు. ఈ ప్రాంతంను వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, హనుమంతరావు, మాజీ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మందపాటి శేషగిరి స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ఏ ప్రభుత్వం అయినా వారి పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపు చేసుకోవచ్చనే నిబంధనలు గత టీడీపీ ప్రభుత్వంలోనే అమలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంగళగిరిలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన దానిలో వాగు పోరంబోకు ఉందనే విషయం దానిపై కోర్టులో కేసు నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారా లేక కక్ష సాధింపు చర్యలు చేయడానికేనా అంటూ ప్రశ్నించారు. తమది చట్ట ప్రకారం నాటి కేబినెట్ సమావేశంలో అధికారికంగా అనుమతి ఇచ్చింది. తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. నాడు మాది ప్రజావేదిక కూల్చినప్పుడు కక్ష సాధింపు అన్నారు. మరి శనివారం తెల్లవారుజామున పోలీసులను అడ్డం పెట్టుకుని నిర్మాణ దశలో ఉన్న భవనం కూల్చివేత దేనికి నిదర్శనమన్నారు. ప్రభుత్వంలో ఏ పార్టీ కార్యాలయంకైనా స్థలం కేటాయింపు చేసుకోవచ్చు అనే జీవో తీసుకుని వచ్చింది టీడీపీ. అది 2014 నుంచి ఉన్న సర్కార్ అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయం మీకు తెలిసిన విషయమే. కానీ ఇలా కక్ష సాధింపు చర్యలు సబబు కాదనే విషయం పరిగణలో ఉంచుకోవాలని హితవు పలికారు. ఏది ఏమైనా ఇది ముమ్మాడికి కక్ష సాధింపు, ఆటవిక చర్య. దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలే టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికి? అక్రమం అయితే వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా మీకు నచ్చినట్టు చట్టం చేయడంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అనుమతులు ఇచ్చింది చట్ట ప్రకారమే. మీరు చేసిన పద్ధతిలోనే పార్టీకి లీజు ప్రకారం ఇస్తే తప్ప దొడ్డిదారిలో చేయలేదనే విషయం మర్చిపోవద్దన్నారు. నోటీస్ ఇవ్వడానికి మీరు దేన్నైనా చేయొచ్చు. అది ప్రభుత్వం, నాట్ ఇండివిజువల్. ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి. ఏదైనా సరే, ఏ కట్టడానైనా. మా కట్టడాలన్నీ కూల్చేయదలుచుకున్నారు మీరు, ఓకే, వండర్ఫుల్. కమ్ టు ది లా, అకార్డింగ్ టు లా రండి. ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డీ యాక్ట్ ప్రకారం, లేకపోతే మరొక దాని ప్రకారం. అకార్డింగ్ టు యు గో. చట్ట ప్రకారంగా వెళ్ళండి. చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి. మేము చెప్పేది కూడా వినండి. విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదచ్చు. వారు కూడా అటెండ్ అయ్యారు. మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు. దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్. రేపు మళ్ళీ సోమవారం కంటెంప్ట్కి వెళ్తాం, సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టులో ఇది ఆల్రెడీ ఇది కోర్ట్. నిన్నే వాదనలు జరిగాయి. నిన్న వాదనలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వారు ఏం చెప్పారు? మేము కోల్చాము అన్నారు. డ్యూ ప్రాసెస్ మేము వెళ్తాము అన్నారు. డ్యూ ప్రాసెస్ అంటే ఇది కాదు. ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి సమాధానం తీసుకోవాలి. ఆ తర్వాత మేము ట్రిబ్యునల్కి వెళ్తాం. మాకు ఛాయిస్ అన్నీ ఉన్నాయి. అన్ని ఛాయిస్లు ఎగ్జాస్ట్ అయిన తర్వాత యూ కెన్ డిమాలిష్. తెలుసు నాకు, ఇప్పుడు గుర్తులే చెప్తాను. ఒక్క నిమిషం 1000 రూపాయలకి తీసుకున్నామా? నా దగ్గర దానికి డీటెయిల్స్ లేవు. 1000 రూపాయలకి తీసుకున్నామా, 1,00,000 రూపాయలు తీసుకున్నా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దట్ వాజ్ లీజ్డ్. అదంతా వాళ్ళు తీసుకున్నారు కదా తమ్ముడు, వాళ్ళు తీసుకున్నారుగా. అప్పుడు కూడా అడిగా, ఇప్పుడు అడిగా, మంచిదే కాదంటలా. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ హియర్. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఈ కోల్చడం అనేది ఇష్యూ. మేము తీసుకోవడం తప్ప రైటా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దట్ విల్ ఛాలెంజ్ ఇట్ బిఫోర్ ది కోర్ట్. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వాట్ ఐ వాంట్ టు సే, ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు, డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు, ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ. అవును కాదో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. మేము ఓడిపోయి ఉన్నాం, 11 వచ్చాయి. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఒక్క విషయం నేను అవును ఫ్లో అవునాయి బాగా చెబుతూ అడుగుతూ నీకు ఛాన్స్ ఇస్తాను. మేము ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు, శాశ్వతం కాదు కదా. ఓటములన్నీ కూడా నడుస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం. ఇది ఆగాయా నీకెందుకు ప్రైవేట్ నన్ను అడుగా చెప్తాను. సో నేను ఇస్తాను నీకు టైం. సో ఇది ఉన్న వాస్తవం.